చాలా రోజుల తర్వాత సిటీ వదిలి వెళ్తున్నాను. ఊర్లో బోర్ కొడుతుందో ఏమో. బా ఏంటి సైలెన్స్? నా మాటలు ఎవరికైనా వినబడ్డాయా ఏంటి? ఇవి కూడా లివింగ్ థింగ్స్ అని చదువుకున్నాం కదా. ఇట్స్ లైక్ దే ఆర్ ఇన్వైటింగ్ us. సో లవ్లీ. ఆ మేకలు, ఈ ఆవులు, పక్షులు ఎంత ఆనందంగా ఉన్నాయో. పచ్చని జగతిలో ఎన్నో దాగాయే తాతయ్య, అది పల్లెల్లో పూలై వీస్తాయే. ప్రేమనే చిరుబీజం పుట్టించులే మహావృక్షం పంచే ఆనందం. బోర్ కొడుతుందేమో అనుకుంటే ఇక్కడేంటి ఇంత హాయిగా ఉంది? తాతయ్య, ఈ ఊర్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ప్రశాంతత అంతా ఈ గాలిలోనే ఉంది నాన్న. అయితే ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని మాతో తీసుకెళ్ళొచ్చా? పచ్చని చెట్లు ఎక్కడుంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఖచ్చితంగా ఉంటుందిరా తల్లి. అప్పుడే సిటీకి వెళ్ళాలంటే బాధగా ఉంది. సిటీ సిటీ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. చెట్లు నరికేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి గాలికి బదులుగా చెడు కాలుష్యాన్ని పీలుస్తున్నామని ఊరెళ్తే అర్థమైంది. ఏమైంది? మూడీగా ఉన్నారు. మాకు మళ్ళీ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాలనుంది. నాకు కూడా. ఆ ఊర్లోనే ఉంటే మీ ఫ్యూచర్ ఏమవుతుంది? నేచర్ లేకుండా ఫ్యూచర్ ఉంటుందా నాన్న? అయితే ఆ నేచర్ని ఇక్కడికి తీసుకొస్తే? మైట్రీతో మనమందరం చేతులు కలిపి పచ్చని భవిష్యత్తుకి బాటలు వేద్దాం. ఒక్క క్లిక్తో మన పరిసరాలను మార్చేద్దాం. స్పాన్సర్ ట్రీ. ఒక మొక్కని నాటడం ద్వారా భావితరాలకు ఒక వెలకట్టలేని ఆస్తిని సగర్వంగా పంచుదాం. అడాప్ట్ ట్రీ. మొక్కను దత్తత తీసుకొని మీ జీవన ప్రయాణంలో ఒక భాగం చేసుకోండి. ఫీడ్ ఎ ట్రీ. అందరం చేయి చేయి కలిపి ఏ ఒక్క చెట్టును మనం కోల్పోకుండా జాగ్రత్త వహిద్దాం. సాటి జీవిగా అది మన కర్తవ్యం. మొక్కని నాటడం అంటే మన భవిష్యత్తుకి ఒక వాగ్దానం చేయడమే. మన చుట్టూరా పచ్చదనాన్ని తీసుకొచ్చి అందరి ఆయుష్ పెంచాలనుకోవటం ఒక దైవాలోచన. జియో ట్యాగింగ్ ద్వారా దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ మీ ఆలోచనకి ఒక రూపాన్నివ్వడమే మైట్రీ ఆలోచన. ఒక కుటుంబం ఒక మొక్కను నాటి దాన్ని ప్రేమగా పెంచుకున్నారు. బదులుగా ఆ మొక్క పెద్ద వృక్షంగా మారి అందరికీ నీడనిచ్చింది. మీరు కూడా ఒక మొక్కను దత్తత తీసుకోండి. ఒక చెట్టును పెంచండి. ఒక జ్ఞాపకాన్ని శాశ్వతంగా పదిలపరుచుకోండి. ఆశ అనే విత్తనం మొలకెత్తినప్పుడు ప్రకృతి ఆనందంతో పరవశిస్తుంది. భూమితో మన రుణానుబంధాన్ని ఒక్క క్లిక్తో బలపరుచుకోవచ్చు. మనం మొక్కను మాత్రమే కాదు, మన భవిష్యత్తును కాపాడుకుందాం. నెట్ జీరో 2070 లక్ష్యంగా మైట్రీ యొక్క ఈ ప్రయాణంలో మీరు జతకలవండి. అందరం కలిసి భావితరాల కోసం మన వేద భూమిని కార్బన్ ఫ్రీ దేశంగా మారుద్దాం. మైట్రీ,
ఒక మొక్కని నాటడం అంటే భవిష్యత్తు బాగుండాలని కోరుకోవటమే. ఇవాళ మొక్క నాటితే రేపు బాగుపడేది మీరు మాత్రమే కాదు, మీ ఇల్లు, ఊరు, దేశం, భూగోళం అన్నీ బాగుపడతాయి. మై ట్రీ, రూట్స్ ఆఫ్ చేంజ్, బ్రాంచెస్ ఆఫ్ హోప్. Without nature, there is no future.